అమరావతి ఊపిరి తీసుకుంటోంది. రాజధానిలో మళ్లీ కార్మిక కళ కనిపిస్తోంది. పునర్నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు ఆయా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించుకుంటున్నాయి. కార్మికులు, ఇతర సిబ్బంది కోసం వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు రాజధానికి చేరుకుని సన్నాహక పనుల్లో నిమగ్నమయ్యారు. రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమవుతున్న వేళ అమరావతికి పూర్వపు కళ వస్తోంది. వైసీపీ హయాంలో చిట్టడివిలా మారిన ప్రాంతంలో మళ్లీ సందడి కనిపిస్తోంది. సిఆర్డీఏ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీల్ని సమీకరిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కార్మికులతో పాటు బీహార్, ఒడిశా, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి మౌలిక వసతులు కల్పించే బాధ్యతను గుత్తేదారులు తీసుకున్నారు. తుళ్లూరు, అనంతపురం, వెలగపూడి, రాయపూడి వద్ద కార్మికులకు షెడ్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్ల నిర్మాణం పూర్తవగా మరికొన్నింటికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు చేయడానికి కొండపల్లి నుంచి వచ్చాం. సెంటరింగ్, రాడ్ బెండింగ్, సివిల్ వర్క్లు అన్నీ. లేబర్కి ఉండటం కోసం షెడ్లు రిపేర్ చేస్తున్నాం. పాత అన్ని కుంగిపోయినాయి కదా, దాన్ని రిపేర్ చేసి లేబర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళిపోతాం. 10వ తారీఖుల్లో లేబర్ దిగిపోతారు. ఇప్పుడు మేము 25 మంది ఉన్నాం అక్కడ. काम करने के लिए आया सर, कुछ भी हो, मेसन वाला हो या सप्लाई का हो, कुछ भी हो करता हूँ। 2 महीना मेरा पूरा हो गया। इस कंपनी में पहले भी काम कर चुका हूँ। फैसिलिटी अच्छा है। रूम बनाया तो फर्स्ट क्लास है, अच्छा है। ये रूम अच्छा है, ऊंचाई है थोड़ा, और गर्मी उतना महसूस नहीं होता है। मौसम वही बिल्डिंग बन जाता है तो उसको मैंने अच्छा मैंने साफ सुथरा करते हैं। जैसे ये बिल्डिंग घर है, ये घर में अब बनाया है बिल्डिंग। हाँ, 2014 నుంచి 19 మధ్య రాజధాని నిర్మాణం ప్రారంభించిన సమయంలో వేల మంది రేయింబవళ్లు షిఫ్టుల్లో పనిచేసేవారు. పర్యవేక్షణకు ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ఉద్యోగులు ఉండేవారు. వీరిలో 90% ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వైసీపీ అమరావతి నిర్మాణాన్ని ఆపేయగానే కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారి కోసం కట్టించిన షెడ్లు పాడుబడ్డాయి, యంత్రాలు శిథిలమయ్యాయి. మళ్లీ ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్న వేళ ఇతర ప్రాంతాల కార్మికులు రావడం సంతోషంగా ఉందని రైతులు చెప్తున్నారు. 20 రోజుల్లో ఇక్కడ అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుందండి. ఎందుకంటే కార్మికులు అనే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు ఉంటారు. వాళ్ళు ఉండారంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు వాళ్ళు పొందుతారు. జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు బిల్డింగులు కాంట్రాక్టులు అన్ని కూడా మొదలు పెట్టారు. అన్ని కంపెనీల వాళ్ళు కూడా ఇక్కడ అంతకుముందు 70% పూర్తయ్యి ఆగిపోయిన బిల్డింగులకు కూడా టెండర్లు పిలిచారు. ఆ టెండర్లన్నీ పూర్తయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పనులు చేయడానికి వస్తున్నారండి కార్మికులు. వాళ్ళందరి కోసం ఇక్కడ రాజధానిలో వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారండి. బాబు గారికి ఇల్లు లేదు, మేము ఇల్లు కట్టుకున్నామన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకొని కూడా ఏ పని చేయలేదు. ఎక్కడ పనులు అక్కడ నిలిపేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. అందుకే ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఈ అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ధి తోడ్పడి ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం అమరావతిని నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో ఒక రూపు తీసుకురావాలని చెప్పి వారి కంకణం కట్టుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వారికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే అమరావతి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లాలని మేమంతా కోరుకుంటున్నాం. అమరావతిలో ప్రస్తుతం సగంలో ఆగిన నిర్మాణాల్ని త్వరగా పూర్తి చేయనున్నారు. సీడ్ యాక్సెస్ రహదారి పక్కనున్న సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి సీలింగ్, విద్యుత్తు, ఏసీలు, టైల్స్ అద్దాలు అమర్చే ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. శేఖమూరు వద్ద అంబేద్కర్ పార్కు, నీరుకొండ వద్ద కొండవేటి వాగు ప్రాజెక్టు, సీడ్ యాక్సెస్ రహదారి పక్కన మొక్కలు నాటే పనులు చేపట్టారు.